బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిద్దిపేటలో మహిళా హత్యపై పోలీసులు కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు. అయితే దృశ్యం 2 సినిమా చూసి అత్తను హత్య చేసినట్లు కూడా పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. దృశ్యం సినిమాలో ఏ రకంగా అయితే ఆ యాక్టర్ మర్డర్ చేసిన తర్వాత ఏ రకంగా తాను పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతాడో సేమ్ అదే తరహాలో అత్తను చంపేశారు అల్లుడు. అయితే ఈ నెల 7వ తేదీన రామవ్వ హత్యకు గురైంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం రామవ్వను హత్య చేయించాడు అల్లుడు వెంకటేష్ అంటూ కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే అత్త రామమ్మ పేరుపై 60 లక్షల వరకు SBIలో ఇన్సూరెన్స్కి తీసుకున్నాడు వెంకటేష్. అయితే ఇటీవల దానికి సంబంధించి ఆ డబ్బుల కోసం కూడా తన అత్తను చంపేందుకు ప్లాన్ చేశాడు. అయితే 22 లక్షల రూపాయల వరకు వెంకటేష్ ఒక పౌల్ట్రీ బిజినెస్లో నష్టపోయాడు. సో దాని కారణంగా నష్టాల నుంచి బయటపడేందుకు అత్తను హత్య చేసేందుకు కూడా ప్లాన్ చేశాడు. ఇందుకు 1,30,000 రూపాయల సుపారీ ఇచ్చాడు. అయితే హత్యకు వెంకటేష్కు సహకరించిన అతని తమ్ముడిని కూడా పోలీసులు ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్య చేయించడానికి ఒక థార్ వెహికల్ని కూడా అద్దెకు తీసుకున్నాడు వెంకటేష్ తమ్ముడు. సో ప్రజెంట్ ఈ హత్యకు సంబంధించిన విస్తుపోయే నిజాలను కూడా బయట పెట్టారు పోలీసులు. బిగ్ స్క్రీన్ పైన వెంకటేష్ అతని తమ్ముడి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. అండ్ ఆల్సో వాళ్ళు హత్య చేయడానికి ఏ కార్ అయితే రెంట్కి తీసుకున్నారో థార్ కార్ ఆ విజువల్స్ కూడా మనం బిగ్ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి అతను హత్య ఎలా చేయాలనుకున్నాడు అండ్ దానికి సంబంధించి ఏ రకంగా ప్లాన్ చేశాడు దీని పూర్తి డీటెయిల్స్ కూడా పోలీసులు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మాట్లాడారు. అయితే పోలీసులు ఏం చెప్పారో ఒకసారి విందాం. జూలై 7th రోజు మనకు డయల్ 100లో ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమని అంటే ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఒక 57-year-old లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది. సో దాన్ని మనం ఇమ్మీడియట్గా హిట్ అండ్ కేసుగా రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ వెహికల్ అయితే ఈమెను యాక్సిడెంట్ చేసి వెళ్ళిందో ఒక వెహికల్ ని సస్పెక్ట్ వెహికల్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మహీంద్రా కార్ అనే వెహికల్. ఆ మహీంద్రా కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది కార్ ని ఇచ్చేసి వాళ్ళే డ్రైవ్ చేసుకునే రెంటల్ ఏజెన్సీ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ థార్ వెహికల్ అనేది ఒక 2 సస్పెక్ట్స్ వన్ డే కోసము హైర్ కి తీసుకున్నారు అని మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ హైర్కి ఎవరు తీసుకున్నారు అని చూస్తే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో లేడీ, ఆ డిసీజ్డ్ వాళ్ళ అల్లుడు ఒకతను ఉన్నాడు, అల్లుని వాళ్ళ బ్రదర్ ఒకతను ఉన్నాడు. అయితే వీళ్ళు హైర్ తీసుకొని మళ్ళీ అదే టైంలో ఇదే వెహికల్తో ఆమెకు యాక్సిడెంట్ అవ్వడం ఏంది, హిట్ అండ్ రన్ ఏంది అని చెప్పి మన ఏసీపీ గజ్వేల్ మళ్ళీ సేమ్ సిఐతో ఉంటారు అండ్ ఎస్ఐ రవికాంత్ దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది పెద్దమాసాన్పల్లి అనే విలేజ్లో. సో ఆమెకి ఏంటంటే మార్చి నుంచి ఈ అక్యూజ్డ్ వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ అల్లుడి వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ SBI ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది ఈమెతో, ఈ లేడీతో. చేసిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఈమెని చంపితే న్యాచురల్ డెత్ గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి అల్లుడు ఏం చేస్తాడంటే ఈ లేడీని పొలం దగ్గర పనుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తామన్నారు, ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేయాలి, దానికి నీ సంతకం అవసరం ఉంది అని చెప్పి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆమె రోడ్డు మీద కూర్చోబెట్టి నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చిందా లేదా చూస్తానే అతను లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ థార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏదో అన్నోన్ వెహికల్ హిట్ చేసింది ఈమె చనిపోయిందని అతనే డయల్ 100 కంప్లైంట్ చేస్తాడు. సో దీంట్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈమెని న్యాచురల్ డెత్గా చెప్తే ఏదైతే ఇన్సూరెన్స్ చేసిందో ఆ ఇన్సూరెన్స్ ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్లస్ ఈ రైతు బీమా అని వస్తుంది కాబట్టి ఫార్మర్స్కి ఈమెకి ల్యాండ్ ఉంది కాబట్టి రైతు బీమా కూడా క్లెయిమ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్తో ఈ మర్డర్ చేయడం జరిగింది. ఇది వెరీ గుడ్ ఎక్సలెంట్ డిటెక్షన్ బై సిఐతో ఉంటాయని ఎస్ఐ డీటెయిల్స్ అన్ని దీంట్లో.
అంతే అన్ని కూడా తర్వాత వస్తాయి. ఇప్పుడు మాత్రం టోటల్ 55 lakhs అండ్ ఈ రైతు బీమా అనేది 5 lakhs వస్తుంది. ఇదంతా కూడా 60 lakhs వరకు. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు ఏదో పౌల్ట్రీ ఫామ్ పెట్టి సమ్ బిజినెస్ చేసి వీళ్ళకి లాస్ రావడం జరిగింది. సో ఆ లాస్ కి కంపెన్సేట్ చేసుకోవడం కోసం దృశ్యం 2 సినిమా చూసి ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేయొచ్చు అనేది అది చూసి నేను అట్లా చేసినాము. ఇది అన్నోన్ వెహికల్ ఆ టైంలో ఏ వెహికల్ పోయినాయి అని చూస్తాం కదా. చూసినప్పుడు మనకి కారు పోయినట్టుగా మనకి CCTVs లో కనపడ్డది. ఈ కారు ఎవరి వెహికల్ ఏంది అని మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు సో అండ్ సో దగ్గర వెహికల్ ఇది రెంటల్ కి ఇస్తారు అని తెలిసింది. అక్కడికి వెళ్ళి ఎవరు రెంట్ తీసుకున్నారు ఈ వెహికల్ అంటే వీళ్ళ పేరు చెప్పడం జరిగింది. అయితే వస్తాయి కాకపోతే వీళ్ళు ఏంటంటే మార్చి నుంచే ప్లాన్ చేస్తున్నారు అనమాట. మార్చి ఏప్రిల్ కొంచెం కూలింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇన్సూరెన్స్ అనేది రాదు అండ్ ఇట్లాంటిది ఏ తప్పు చేసినా గానీ ఇమీడియట్ గా డిటెక్ట్ అవుతుంది, జైలుకు వెళ్ళడం క్రైమ్. ఎస్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. ఎస్ దుర్గారెడ్డి, దృశ్యం సినిమా లెవెల్లో ఒక మర్డర్ కి ప్లాన్ చేశాడు ఆ అల్లుడు. అయితే ఏకంగా తన అత్తను చంపేశాడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి దుర్గారెడ్డి. సయ్యద్ సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుని చెప్పవచ్చు. రామవ్వ తన అత్త ఏదైతే ఉందో తన అత్తను కూడా చంపి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ఒక పన్నాగం పన్ని ఆ రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించి ఆమెకు సంబంధించిన 28 గుంటల భూమిని, ఆయనకు సంబంధించిన భూమిని కూడా తన అత్త పేరు మీద మార్చాడు. ఆ తర్వాత పోస్ట్ ఆఫీసు, SBI ఇన్సూరెన్స్ చేపించి ఆమెను హత్య చేస్తే డబ్బులు వస్తాయని ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేసినట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది. దీంతో తాను ఇటీవలకు 22 లక్షల వరకు అప్పు చేశాడు. అంటే అప్పు తీర్చే మార్గం లేక తన అత్తను ఈ విధంగా చంపితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి ఆశ చూపించి తన వెంకటేష్ అనే వ్యక్తి మరొక కరుణాకర్ అనే వ్యక్తిని సాయం తీసుకొని యొక్క ప్లాన్ చేసి సుపారిగా అంటే తారు వాహనాలను వెహికల్ తీసుకొని కిరాయికి తీసుకొచ్చి ఆమె రోడ్డు మీద పెట్టి, ఆమె హ్యాండిక్యాప్డ్, రామవ్వ అనే అత్త హ్యాండిక్యాప్డ్, ఆమె నడవలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఎవరైనా సాయం ఉంటే తప్ప ఆమె నడవలసిన పరిస్థితి ఉండదు. ఆమె రోడ్డు మీద కూర్చొని వాట్సాప్ కాల్ చేసి పలానా చోటకు అంటే సిద్దిపేట జిల్లా తోట మండలం తుక్కపూరు ఆ గ్రామం వద్ద తీసుకొచ్చి ఉంచాను. అక్కడికి తీసుకొచ్చి తార్వాహనంతో గుద్ది నార్మల్ డెత్ గా చనిపోయినట్లయితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ఒక ఆశతో మాత్రమే ఈ కార్యక్రమం చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. అంటే ఈ యొక్క ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదాన్ని ఆ రోజు మాత్రము రోడ్డు ప్రమాదంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నా. ఇది అనుమానాస్పదంతో పూర్తిగా విచారణ చేశారు. కొన్ని చోట్ల CC ఫుటేజ్ అనుసరించి కేసును తోట CI లతీఫ్, అదేవిధంగా SI సిద్దిపేట ACP మధులు వాళ్ళు విచారణ చేపట్టారు. విచారణలో విసిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. తన అత్త కూతురుని ఏదైతే ఇచ్చిందో తన అత్తను వెంకటేష్ ఈ రకంగా ప్లాన్ చేసి చంపడం, ఆ తర్వాత కూడా ఏం తెలియనట్లు నార్మల్ డెత్ గా విచారణలో అంటే తాను సహకరించే అంటే తనకు సహకరించిన వ్యక్తిని కూడా 1,30,000 రూపాయలు బాకీ ఉంటే అవి కూడా చెల్లించిన అవసరం లేదు, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే అవి కూడా చెరసగం తీసుకుందామని ఒక ప్లాన్ ప్రకారంగా యొక్క నిర్ణయం తీసుకొని ఇద్దరు కలిసి యొక్క రామవ్వను హత్య చేసి ఆ తర్వాత ఏం తెలియనట్లు వాళ్ళు నాటకం ఆడారు. అంటే పోలీసులు మాత్రం విచారణలో విషయాలు వెలుగుకి రావడం జరిగింది. దీంతో పాటు సిద్దిపేట CP అనురాధ ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. అంటే దాదాపు ఒక తాళ్ళపల్లి వెంకటేష్ తర్వాత కరుణాకర్ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని కోణంలో విచారిస్తుండడంతో యొక్క విషయాలు బయటకు వచ్చాయని చెప్పవచ్చు. సయ్యద్, దీంతో మనం చూస్తే ఇక్కడైతే అవుతున్నాయో కొన్ని అన్నదమ్ములను కావచ్చు, లేకుంటే ఏదైనా వయసులు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కానీ అంటే దాదాపు ఇటీవల చూస్తే ఏదేమైనా మానవ సంబంధాలు, రక్త సంబంధాలు కూడా మంట కలుస్తాయని చెప్పవచ్చు. అత్యాశకు పోయి మాత్రం ఈ విధంగా కడకడల పాలవుతున్నారు. అదే విధంగా వెంకటేష్ చేసింది మాత్రం అటు కుటుంబ సభ్యులే కావచ్చు, గ్రామస్తులే కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తున్నారు, ఏదైతే రామవ్వను అత్యంత విచారకరంగా అంటే ఒక వెహికల్ తీసుకొచ్చి గుద్ది చంపే ప్రయత్నం చేసి చంపాడో అతను కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. అంటే గ్రామంలో కొన్ని విషయం అంటే ఈ విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య కొంత గందరగోళము జరిగే అంటే ఆందోళన జరిగే అవకాశం ఉంటుంది కనుక అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ పెద్దమాసనపల్లి గ్రామంలో మాత్రం ఇక్కడ రామవ్వ చనిపోవడం మంచి అంటే అక్కడ ఉన్న గ్రామస్తులకంతా కూడా మంచిగా రామవ్వ అంటే మంచి మనసుతో ఉండేది కనుక ఆమె ఇట్లా ఈ విధంగా చంపారా, గతంలో ఆమె యాక్సిడెంట్ గా చనిపోయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ విధంగా చంపడంతో కొంత వెంకటేష్ కరుణాకర్ పై కూడా ఆ గ్రామస్తులు ఆగ్రహం చేసిన విషయం అయితే మనకు తెలుస్తుంది. సయ్యద్, ఎస్ థ్యాంక్స్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.
సో ప్రజెంట్ సిద్దిపేటలో మహిళా హత్యపై పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. దృశ్యం 2 సినిమా చూసి అత్తను చంపేశాడు అల్లుడు. అయితే ఈ నెల 7వ తేదీన రామవ్వను హత్య చేశాడు. అయితే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం రామవ్వను హత్య చేయించాడు అల్లుడు. అయితే అత్తమ్మ పేరు మీద 60 లక్షల వరకు SBI ఇన్సూరెన్స్ డబ్బులున్నాయి. అయితే ఎవరైతే వెంకటేష్ హత్య చేయించాడో అతను రీసెంట్గా పౌల్ట్రీ ఫామ్ బిజినెస్లో స్టార్ట్ చేశాడు. ఆ పౌల్ట్రీ ఫామ్ బిజినెస్లో ఏకంగా 22 లక్షల వరకు కూడా నష్టపోయాడు వెంకటేష్. సో దాన్ని మొత్తం ఆ డబ్బులను రికవర్ చేసుకోవడానికి తన అత్తను చంపితే ఆ డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులతో తను ఎంతవరకు అయితే నష్టపోయాడో ఆ డబ్బులంతా రికవర్ అవుతాయి అనే ఒక దురుద్దేశంతో తన అత్తను చంపేశాడు. అయితే ఇందుకు 1,30,000 రూపాయల సుపారీ కూడా ఇచ్చాడు. దాంతోపాటు ఒక థార్ వెహికల్ని కూడా రెంట్కు తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ హత్యకు వెంకటేష్ తమ్ముడు కూడా సహకరించాడు. అయితే దీంతో ప్రజెంట్ పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. సో మొత్తం మీద ఏదైతే సిద్దిపేటలో ఈ ఘటన చోటు చేసుకుందో నిజంగా ఒక సినిమా రేంజ్లో ఒక థార్ వెహికల్ అద్దెకు తీసుకొని ఆ థార్ వెహికల్తో యాక్సిడెంట్ జరిపించిందే కాకుండా దాన్ని మళ్ళీ సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో వాటిని కూడా తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. సో ఈ రకంగా కంప్లీట్గా ఒక క్రిమినల్ మైండెడ్తో ఆలోచించి తన మీదకు ఆ మర్డర్ అనేది తన మీదకు రాకుండా కంప్లీట్గా జాగ్రత్త పడ్డాడు. కానీ ఎక్కడొక చోట దొరికిపోయే పరిస్థితి కనిపించింది. అండ్ కంప్లీట్గా పోలీసులు దీనికి సంబంధించి కూడా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ హత్య చేయించింది వెంకటేష్ అని తెలిసిన తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే తన అత్తను చంపడానికి ఎలా ప్లాన్ చేశాడు అండ్ ఏ రకంగా తన అత్తను హత్య చేయించాడు అనే విషయాలు కూడా దర్యాప్తులో ఏకంగా వెంకటేష్ బయటపెట్టడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. సో దీంతో వెంకటేష్ని అతని తమ్ముని కూడా అదుపులోకి తీసుకొని ప్రజెంట్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.